సోలార్ పవర్ టెండర్లలో అవినీతి జరిగిందన్న జగన్ ఆరోపణలపై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆరోపణలు నిరూపించే దమ్ముందా అని జగన్ కు సవాల్ విసిరారు. నిరూపిస్తే బాధ్యులైన వారిని వెంటనే డిస్మిస్ చేస్తానన్నారు. ఆరోపణలు చేయటం కాదు, ఆధారాలు చూపించాలన్నారు బాబు. జన్కో సోలార్ ఎనర్జీలో అవార్డు చేసింది, ఎక్కువగా చేసింది, దీంట్లో అవినీతి జరిగింది, ఎన్టీపీసీ కంటే ఎక్కువ జరిగిందని ఆరోపణ చేశారు. 2 VTPS కృష్ణపట్నం 2 పవర్ స్టేషన్లు వచ్చినాయి, దానిపైన ఎక్కువ ఇచ్చేశారని ఆరోపణలు చేశారు. నేను ఈ 2 విషయాల్లో సవాల్ విసురుతున్నా. మీరు ఆ 2 కానీ ప్రూవ్ చేయగలిగితే ఏదైనా సరే ఎవరుంటే వాళ్ళని డిస్మిస్ చేస్తా. అది చేయలేకపోతే ఈ హౌస్కి రానని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? మీరు ఒప్పుకుంటారా దిశ? ఇంకేమొద్దు. వీళ్ళు చేసినటన్ని తప్పుడు ఆరోపణలని ఆ ఎమ్మెల్యేలు ఎవరికైనా మీకు ధైర్యం ఉంటే మీరైనా ఒప్పుకోండి, మీ నాయకుడిని ఒప్పుకోమండి. ఈ 2 ఆరోపణలు ఇక్కడ అన్నీ ఉన్నాయి, అన్నిటికీ నేను సవాల్ విసురుతా. ఈ 2 ప్రూవ్ చేస్తారా? నేను అడుగుతున్నా దిశ. సోలార్ ఎనర్జీ కానీ VTPS కృష్ణపట్నం కొత్త యూనిట్లు ఈ 2 పైన ఆరోపణలు చేశారు. నేను నమ్మకంగా చెప్తున్నా, ఇంతవరకు మేము అవార్డు చేయలేదు. అవార్డు చేయకపోయినా ఆరోపణలు పెట్టారు. నేను సవాల్ విసురుతున్నా, ప్రూవ్ చేస్తారా? ధైర్యం ఉందా? ఒక్కరికైనా ధైర్యం ఉందా? ఎవరైనా ధైర్యం ఉంటే లేండి, ఒప్పుకోండి. సవాల్ ఒప్పుకోండి, మీ నాయకుడిని ఒప్పుకోమనండి. ఒప్పుకున్న తర్వాత ఫర్దర్గా ముందుకు పోవాలి. ఈ 2 ఆరోపణలపైన మీరు ప్రూవ్ చేయండి, ఏదేనికైనా సిద్ధం. ప్రూవ్ చేయలేకపోతే మాత్రం హౌస్ ముందుకు పోవడానికి వీలే దిశ. మళ్ళీ చెప్తున్నా, మిగిలిన మీరు చెప్పినట్టన్నీ అసత్య ఆరోపణలే. అది అవినీతి మీ జీవితం, మీ జీవితంలో భాగం అవినీతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వ దిశ నీతి నిజాయితీగా ఉంటాం. అవినీతి పరుల ఒకటే చెప్తాను దిశ, అవినీతి పరుల పట్ల చండ శాసనగా ఉంటాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లని చెప్పి అడ్డుపడి ప్రాజెక్టులు నిలిపేయాలనుకుంటే మీ తరం కాదు. ఒకటే చెప్తాను అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోతాం తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఈ 2 మీరు నిరూపించండి. మిగిలిన విషయాల్లో కూడా సాక్ష్యాధారాలు మీరు తీసుకురండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఏది కూడా సాక్ష్యాధారం లేకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఇది హుందాతనం కాదు. ఈ చట్టంలో కూడా ఈ యొక్క శాసనసభలో ఇలాంటి ఆరోపణలు చేయడం శాసనసభకే కళంకం అధ్యక్ష, అది మంచిది కాదు. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఇలా పెద్దవిగా చేసి ఇలా మాట్లాడితే ఎవరినైనా బెదిరించవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, 20 ఆరోపణలు అధ్యక్ష, సిబిఐ చేత ఎంక్వైరీకి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష. అధ్యక్ష, ఆ దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు అన్న సంగతి బాగా తెలుసు అధ్యక్ష. నిన్న రాజధాని భూముల విషయంలో కూడా ఇదే సిబిఐ ఎంక్వైరీని అడిగాం, ఆ దమ్ము ధైర్యం లేదు. ఇదే విషయం మళ్ళీ చెప్పాం. 2006లో ఇదే శాసనసభలో మీరు అక్కడ ఉండి రాజశేఖర రెడ్డి గారి మీద ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆరోపణ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ చేత ఎంక్వైరీకి సరే అన్నాడు. అది రాజశేఖర రెడ్డి గారు చేయించారు. మీరు ఇక్కడ మీ ముందు ఆరోపణలు వస్తూ ఉంటే, మీరే దోషిగా ఉన్నప్పుడు, మీరే ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినప్పుడు, మీ మీద 20 వాటి మీద మీ మీద ఆరోపణలు ఉన్నప్పుడు సిబిఐ చేత ఎందుకు మీరు ఎంక్వైరీకి వెనక